అంటే చూసుకో, ఇక్కడ ఉండి 2-3 పూటలు కాదు 4 పూటలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకుపోమని చెప్తాడు. ఎందుకంటే నాకు ఇక నమ్మకం ఉన్నది కాబట్టి నేను అత్త డైరెక్ట్ తీసుకుని వెళ్తాను. కాల్షియం, మిల్లర్ మిక్చర్, దానా బరాబర్ ఉండాలి. మళ్ళీ కుట్టి 50% అరిగడ్డి, 50% పచ్చిగడ్డి రెండు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనము చింతల్కుంట ఎల్బీ నగర్లో ఉన్నాము. ఇక్కడ మీకు మహావీర్ బై తెలుసు కదా, వీళ్ళ దగ్గర రైతులు వచ్చి మనకు గేదెలు కొంటున్నారు. చాలామంది చూసుకోవచ్చు, చాలామంది రైతులు వస్తున్నారు, తీసుకుంటున్నారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ మనకు నిర్మల్ నుంచి ఒక రైతు రావడం జరిగింది. డీటెయిల్గా అడుగుతాము, ఎంత కొన్నారు, 2 గేదెలు కొన్నారు, ప్రైస్ ఎంత, మిల్కింగ్ ఎంత కొన్నారు, ఏ విధంగా ఉంది, అన్న దగ్గర ఎన్ని ఉన్నాయి గేదెలు, అవన్నీ డీటెయిల్ గా అడుగుదాము. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చిరన్న? నిర్మల్ డిస్ట్రిక్ట్ కడతాల్ నుంచి. ఇప్పుడు మొత్తం ఎన్ని తీసుకున్నారు ఇక్కడ? ఇప్పుడు 2 తీసుకున్నాం. ఇంతకు ముందు 3 తీసుకపోయినా, ఇంతకు ముందు 2 తీసుకపోయినా, ఇంతకు ముందు 3 తీసుకపోయినా, ఒకసారి మళ్ళీ కులక తీసుకపోయినట్టు. మొత్తం ఎన్ని? 5వ సారా 6వ? ఇది 5వ. ఓకే. ఎలా అనిపించింది నా దగ్గర పర్ఫార్మెన్స్? ఏ విధంగా ఉన్నాయి గేదెలు? చెప్పింది ఎన్ని లీటర్లు అయితే చెప్పిండో అవి పర్ఫెక్ట్ ఉన్నాయి. మనం తీసుకునే ఇక్కడ 6+ తోని ఇచ్చిండు మనకు. 6 అక్కడ ఇచ్చినాయి మీ దగ్గర? మన దగ్గర ఇచ్చినాయి, ఇస్తున్నాయి కూడా, ఇంకా ఇస్తున్నాయి కూడా. ఓకే. ఎన్ని ఉన్నాయి మొత్తం మీ దగ్గర? మన దగ్గర 12 ఉంటాయి మొత్తం. 12 గేదెలు. ఓన్ ల్యాండ్ ఉందా? ఓన్ ల్యాండ్ ఉంటది. ఎన్ని ఎకరాల మీద ఉందండి? మా దగ్గర ఇప్పుడు 3 ఎకరాలు ఉంటది. ఓకే. మిల్కింగ్ ఎంతకి ఇస్తున్నారు మార్కెట్ లో? 70 మార్కెట్ కు మన మిల్క్ సెంటర్ లో పోస్తాం అన్నట్లు. ఓకే. 12 కూడా ఓన్లీ మనకు ముర్రానే ఉన్నాయా? ముర్రాయి. ఓకే. ఫ్యాట్ బేస్ మీద 70 వస్తుంది. 70. ఓకే. ఏ విధంగా, ఎంత ప్రైస్ పడ్డాయి 2 గేదెలు? ఇప్పుడు ఇవి తీసుకున్నాయి, ఇప్పుడు 2,65,000 తీసుకున్నాం. మిన్ని ఒకటి, ముర్రా ఒకటి. మిన్ని ఒకటి, ముర్రా. ఎంత మిల్కింగ్ చూసుకున్నారా? తీసుకున్నాం. ఇప్పుడైతే ఇప్పుడు 6 ఇచ్చినాయి. ఓకే. ఇక్కడ పోయినాక ఏమన్నా పెరుగుతున్నాయా మీ దగ్గర? పెరుగుతున్నాయి. ఇది 5వ సారి రావడం మీరు? 5వ సారి రావడం. ఓకే. ఏ విధంగా ఇప్పుడు ఎంత ఇస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇవైతే కమ్సే కమ్ 6.5-7 ఖచ్చితంగా ఇస్తాయి ఇప్పుడు. ఎందుకంటే తొలసూరి ఒకటి మిన్ని తొలసూరిది, జుక తొలసూరిది, 2 తొలసూరి. ఫస్ట్ 6 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే. చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ముర్రానే ఇప్పుడు కొంతమంది జాఫరాబాద్ కూడా తీసుకుంటారు. ముర్రా మీకు ఏ విధంగా అనిపించింది? జాఫరాబాద్ కూడా ముందు ట్రై చేసిరా మీరు? జాఫరాబాద్ తీసుకున్నాం, ఒకటి తీసుకున్నాం, కానీ అది ఒక మెంచన్ ఇస్తాయి, పాలు ఇస్తాయి, కానీ కొద్దిగా కట్టేడు దగ్గర కొద్దిగా లేట్ కడుతుంది. అది ప్రాసెస్. మీ దగ్గర తీసుకొని ప్రెగ్నెంట్ అయినాయి? మీ దగ్గర ఆల్రెడీ దున్నపోతుంది. తీసుకుపోయినా హర్యానా నుంచి తీసుకెళ్ళి. ఎంత కొన్నారు అది? అది 80,000 తీసుకున్నాం. 80,000 ఇక్కడ తీసుకున్నారు. ఇప్పుడు సర్వీస్ లో ఉందా అది? ఓకే. 70,000 మీ దగ్గర కేంద్రంలో 70 వస్తుందంటే ఏదైనా రీటైల్ గా కూడా వస్తారా? బయట ఏం పోయాము, మొత్తం ఇక్కడ మాట్లాడుకున్నాము. అంటే కస్టమర్ కు మన దగ్గర ఎన్ని పాలున్నా తననే తీసుకోవాలా, ఏ టైంలో అన్నా. కానీ ఇప్పుడు వర్షాకాలంలో కొద్దిగా పాలు లేని టైంలో పాలు ఎక్కువ ఉన్న టైంలో మన పాలు ఖచ్చితంగా తీసుకోవాలి. పాలు ఇవాళ పాలు బాగున్నాయి, సేమ్ రేట్ ఎప్పుడన్నా కానీ అగ్రిమెంట్ రాసుకున్నది, అగ్రిమెంట్ తో ఉన్నది. మన దగ్గర ఎన్ని పాలు ఉన్నా కానీ అతనే తీసుకోవాలన్నట్లు. ఏమేమి ఫీడ్ పెడుతున్నారన్న? శనగేసుని, గోధుమ పొట్టు, పత్తి పిండి, మిల్లర్ మిక్సర్, కాలుష్యం కంపల్సరీ వాడాలి. ఎంత ఒక గేదెకి ఎంత వాడతారు? ఒక స్పూన్ కాలుష్యం మిల్లర్ మిక్సర్, 100 ml కాలుష్యం వాడాలి. ఒక 1 month లా ఒక 10 days కాలుష్యం ఇవ్వాలి కంపల్సరీ. 10 days ఇస్తారు. మిల్లర్ మిక్సర్ డైలీ. ప్రెగ్నెంట్ అయినా కానీ ఇవ్వాలి. కొందరు ఏం చేస్తారంటే మన బల్లు ఈయనగానే అది పాలు బంద్ చేస్తున్నారంటే అది కట్టిందని చెప్పి దానికి దాన బంద్ చేస్తారు. కానీ పుట్టేటప్పుడు దుడ్డెలు మంచిగా పుట్టాయి. నువ్వు మనం ఎప్పుడైతే నువ్వు పాలకు ఇట్లా దానిస్తావో, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినాక నువ్వు దానికి దానిచ్చినావు, నీకు బర్రె అసలు ఖరాబు కాదు. మళ్ళా మనకి ఎప్పటి వల్ల దుడ్డే మంచి స్టాండర్డ్ గా పుడుతుంది. ఓకే. హైయెస్ట్ ఎంత మిల్కింగ్ ఉందండి మీ దగ్గర ఫామ్ లో? మన దగ్గర ఇప్పుడు 80 పోతున్నాయి. అట్లా కాదు, ఒక గేదె ఎంత ఇస్తుంది? హైయెస్ట్ 60 అబోవ్ మొత్తం. ఓకే. 6 అబోనే ఉన్నాయి. ఓకే. ఇక్కడనే తీసుకున్నాయి? ఓకే. చూడొచ్చు ఫ్రెండ్స్, అన్నవారు మొత్తం హర్యానా గేదెలు ఉన్నాయి. ఇప్పుడు 12 గేదెలు ఉన్నాయి. 12 గేదెలలో సక్సెస్ ఉన్నాయి. ఏదన్నా వేరే ఇంకో బిజినెస్ ఉందా? మొత్తం డైరీ మీద? మొత్తం డైరీ మీద. ఇంతకు ముందు నేను కత్తర్ వెళ్ళిన డ్రైవర్ ను. ఇంతకు ముందు మాకు లోకల్ బళ్ళు బాగుండే. నాన్న కొద్దిగా పెరాలసిస్ రాగానే బంద్ చేసినట్టు. బంద్ చేసి నేను కత్తర్ వెళ్ళిపోయినా. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది, ఓమన్ లైసెన్స్ ఉన్నది, కత్తర్ లైసెన్స్ ఉన్నది. అవన్నీ పెట్టేసి ఏమన్నా నాన్న వాళ్ళు ఈయనే వేసుకోనంటే మళ్ళీ డైరీ ఫామ్ మనకు నచ్చింది, ఇదే వర్క్ కాబట్టి అని చెప్పి మళ్ళీ డైరీ ఫామ్ వేసుకున్నా. ఇప్పుడు 1.5 years ఆల్రెడీ గల్ఫ్ దేశంలో ఉండి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ డైరీ ఫామ్ మీదనే
నడిపించి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అన్నకు. ఇంకోటి ఎలా బ్రీడ్ సెలెక్ట్ చేయాలి అవన్నీ ముందే తెలుసు కాబట్టి ఇప్పుడు పెద్ద గేదెలతో స్టార్ట్ చేయడం జరిగింది. 12 గేదెలు ఇప్పటికీ మొత్తం హర్యానా ఉన్నాయి. ఇంకా ముంగలు కూడా పెరిగి సక్సెస్ఫుల్ డైరీ ఫామ్ నడిపేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు కూడా ఎవరన్నా మీ ఫస్ట్ ఎవరన్నా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మీ దగ్గర ఉన్న డైరీస్కి వెళ్ళి అక్కడ ఏ బ్రీడ్ ఉంది, ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ఏ విధంగా ఉంది అనేది డీటెయిల్గా మాట్లాడి అన్న ఇక్కడ నుంచి మీరు గేదెలు తీసుకొని వెళ్తారు కదా, తీసుకున్నాక డైరెక్ట్ మిల్క్ మీద వస్తున్నాయా, ఏ విధంగా మెయింటైన్ చేయాలి రైతులు? ఇక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత మనకి ఇప్పుడు 6 లీటర్లు 7 లీటర్లు అని చెప్తారు. అవును. కానీ ఆడికి పోయినాక వెంటనే అవి జర్నీ చేస్తాయి కాబట్టి 10 days 15 days అయితే ఖచ్చితంగా పడతాయి మనకు. మన మిల్క్ బరాబర్ అది మనకి చెప్పినది ఏదైతే ఉన్నదో ఒక 15 days అయితే కంపల్సరీ పడుతుంది మనకు. ఏ విధంగా మెయింటైన్ చేయాలి? మెయింటెనెన్స్ మెయిన్ కాల్షియం, మిల్లర్ మిక్చర్, దానా బరాబర్ ఉండాలి. మళ్ళీ కుట్టి 50% అరిగడ్డి 50% పచ్చిగడ్డి 2 మిక్స్ చేసి పచ్చి చేసినా నీకు పాలు పెరుగుతాయి కానీ ఫ్లాట్ రాదు. నీకు అరిగడ్డి పచ్చిగడ్డి 2 మిక్స్ 50-50 వేసుకున్నావు అనుకో నీకు ఆ రోగాలు అనేటివి రావు. మళ్ళీ తక్కువ మనం మంచి వాటర్ మంచి ఫుడ్ ఇస్తాం కాబట్టి రోగాలు అనేటివి తక్కువ. ఈయన ఏ విధంగా ఉన్నాడు? ఈయన దగ్గర గేదెలు ఏ విధంగా ఉన్నాయి? మహావీర్ బాయ్ ఇప్పుడు దగ్గర సంవత్సరం అవుతుంది. నేను వస్తూ పోతూ ఉన్నా. ఇప్పుడు ఇతని దగ్గర మనకు గ్యారంటీ ఇస్తాడు ఫుల్. అంటే చూసుకో ఇక్కడ ఉండి 2-3 పూటలు కాదు 4 పూటలు చెక్ చేసుకో, చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకుపోమని చెప్తాడు. ఎందుకంటే నాకు నమ్మకం ఉన్నది కాబట్టి నేను డైరెక్ట్ తీసుకుని వెళ్తాను. ఎవరైనా రైతులు వచ్చినా మీరు 2 days ఉండి 4 times మిల్కింగ్ చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా డీటెయిల్ గా చూద్దాము. ఈరోజు లోడ్ వచ్చింది, మొత్తం చూడొచ్చు గేదెలు. డీటెయిల్ గా ఇంకా మాట్లాడదాం. ఒక్కొక్క గేదె కితనే మిలియే క్యా హై ఎక్ బార్ పూछेंगे. అన్న ఎక్కడి నుంచి వచ్చిరన్న మీరు? ఇక్కడనే చంద్రాన్గుట్ట. ఇవి ఎన్ని 2 తీసుకున్నారా? మీ పేరన్న? వెంకటేష్ యాదవ్. వెంకటేష్ యాదవ్ అన్న. ముందు ఎన్ని ఉన్నాయన్న? ముందు 10 ఉన్నాయి. 10 గేదెలు ఉన్నాయి. ఓకే, ఎంత కొన్నారన్న? 2 కలిసి 2,60,000. 2,60,000కి ఎంత మిల్క్ ఇస్తాయన్న? కెపాసిటీ అయితే మాకు 25 చెప్పిండు 2 టైంలు 2 కలిపి. ఓకే, చూడొచ్చు 25 లీటర్లు చెప్పిండ్రు 2 కలిపి.